వెల్కమ్ టు మై ఛానల్. మొబైల్ అందుబాటులో లేని రోజుల్లో అని ఎందుకన్నామంటే, మన చేతుల్లో లేని రోజుల్లో ఆడవాళ్ళు తీరిక సమయాల్లోని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, భర్తను పంపించిన తర్వాత ఎన్నో మంచి మంచి పనులు చేసుకునేవారండి. అలాగా అటువంటి పనుల్లోని ఈ శారీస్ కుట్టడం అన్నది అదొక కళ అండి. అది అందరూను రాదండి. అది అటువంటి కళ. అదిని అందరూ చక్కగా నేర్చుకొని ఇంట్లోని ఇలా ముద్ద కుట్టండి. ఇది ముద్ద కుట్టు చక్కగా వెనకాలకి తిప్పినా అలాగే ఉంటుంది, ఫ్రంట్ వైపు కూడా అలాగే ఉంటుంది. కానీ కొంచెం టైం పడుతుంది ఎక్కువ. అయినా కానీ కష్టపడి అందరూను ఒక చోట కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటాను చక్కగా కుట్టుకునేవారండి ఆ రోజుల్లోని. ఇప్పుడు సెల్ చేతుల్లోకి వచ్చిన తర్వాత సెల్ చూడడమే పెద్ద ప్రపంచం అయిపోయింది. ఉన్న 24 గంటలు కూడాను సెల్ చూడడంలోనే టైం సరిపోతుంది. టైం అసలు మిగలడం లేదు. ఇక ఇప్పుడు ఇది చూసారా, నవ్వారు కుట్టు అంటారు దీన్ని. ఈ నవ్వారు బద్దీలు ఎలాగ అల్లుకుంటామో అలా కుట్టుకోవాలన్నమాట దీన్ని. అలా కుట్టామండి ఒకప్పుడు దీన్ని. అలా పట్టులో కూడా శారీస్, కంచి పట్టు, మళ్ళీ బెనారస్ పట్టు, మామూలుగా ఇమిటేషన్ పట్టు, పాలిస్టర్ పట్టు, అలాగ రకరకాల పట్టులో కూడా క్లాతులు డిఫరెంట్గా తీసుకొని అలాగ డిఫరెంట్ వర్కులు, అలాగే డిఫరెంట్ క్లాతులు అలాగ అన్నీ సేకరించి చక్కగా చేసుకునేవాళ్ళం అండి ఇలాగదిని. ఇది మ్యాటీ వర్క్ అండి. ఈ మ్యాటీ వర్క్కి ఏం చేయాలంటే, ముందు మ్యాటీ క్లాత్ ఉంటుంది కదండి, అది మొత్తం మనం ఏదైతే కుడదాం అనుకుంటున్నాం అంత మేర కూడా మ్యాటీ క్లాత్ అతికిసుకోవాలండి. కింద బార్డర్లోని కొంగు మొత్తం అతికిసుకున్న తర్వాత, మ్యాటీ వర్క్ అంటే మ్యాటీకి క్లాత్ వేరేగా ఉంటుందండి. మ్యాటీ క్లాత్ అని ఈ రోజుల్లో పిల్లలకి అసలు అంటే ఏంటో కూడా తెలియదు. కానీ కుట్టిన తర్వాత ఒక్కొక్క పొము మ్యాటీ క్లాత్ అంతా లాగేసేయాలండి. ఇంకా ఇది చూసారా, పెయింటింగ్ అనుకుంటున్నారా? కాదండి, పప్పులో కాలేసినట్టే పెయింటింగ్ అనుకుంటేనే. ఇది గొలుసు కుట్టండి. చక్కగా అందంగా నీట్గా కుట్టామండి. ఇదంతాను గొలుసు కుట్టు. చక్కగా దాంట్లోనేమో మధ్యలోనే కాంతా వర్క్ అది చేసాము. చూడ్డానికి చాలా నీట్గా ఉంటుందండి. ఇది కంచిపట్టు చీరండి. ఇది కంచిపట్టుకి ఇలాగ ఫుల్గాను కొంగు ఫుల్గా వేసుకొని చిన్న బార్డర్ అది వేసుకున్నాం అండి, సింపుల్ బార్డరు. ఇప్పుడు కట్టుకోవాలంటే ఇది 20 ఇయర్స్ బ్యాక్ శారీస్ అండి. 25 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇవి. ఇప్పుడు కట్టుకుంటే ఎక్కడ చిరిగిపోతాయో అని చక్కగా గుర్తుగా మనం కుట్టుకున్న గుర్తుగా దాచుకుంటున్నామండి ఇవన్నీని. ఇది ధారవాడ వర్క్ అండి. ఇది వర్క్ ఏనుగులండి డిజైన్. అదిని చాలా బాగుంటుందండి. చాలా నీట్గా ఉంటుంది వర్క్. అదిని కూడా చాలా ఈజీ వర్క్ అండి. వర్క్లన్నింటిలో కూడా చాలా ఈజీ వర్క్. ఎంత చిన్న పిల్లలైనా కానీ కుట్టేయగలుగుతారండి ఈ వర్క్ని అది చూసి. ఇలా మనకి ఇలా చక్కగాను సూది దారం పెట్టుకుని ఇలా కుట్టేస్తూ ఉంటేనే అబ్బా ఇంత తొందరగా అయిపోయిందా అనిపించేటంత సింపుల్ వర్క్ అండి. ఇది ఎక్కువ కలర్స్ కూడా యూజ్ చేయలేదు. డబుల్ కలర్ థ్రెడ్ తీసుకొని, ఆరెంజ్ కలర్ థ్రెడ్, ఇది డబుల్ కలర్ థ్రెడ్, 2 రీల్స్ అవి ఉపయోగించారండి దీంట్లో అనేది. ఎక్కువ రంగులు కూడా వాడలేదు. సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. ఇది చూసారు కదా ఎంత బాగున్నదో. ఇది మీకు నచ్చిందండి ఈ శారీస్ అయ్యని. ఈ శారీస్లోని ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి మాకు. తర్వాత మర్చిపోకండి కామెంట్ చేయడం అదిని. ఇది చక్క స్ప్రింగ్ రోల్స్ అండి. చిన్న గులాబీ పువ్వులు ఎంత ముద్దుగా ఉంటాయో, చిన్నవి మాట. మన దగ్గర మిగిలిన కలర్స్ అది ఉంటాయి కదా దారాలు, దాంట్లోని ఒక 4-5 కలర్ దారాలు దీన్ని మనకి సరిపోతాయి అనుకున్న దారాలు దీన్ని తీసుకొని చక్కగాను సూది మీద దారం చుట్టూరు తిప్పి స్ప్రింగ్ లాగా వేస్తారండి. కాజా కుట్టు అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా అటువంటి వర్కేనండి. చక్కగా స్ప్రింగ్ రోల్స్, చిన్న పువ్వులు, మన దగ్గర ఉన్న దారాలన్నీ మిగిలిపోయిన దారాలన్నిటితో ఒక్కొక్క పువ్వు అలా కొట్టేసి ఈ కాడలు మాత్రం కాడకుట్టది వేసి గ్రీన్ కలర్ తోటి మొత్తం నింపేవండి. ఇదంతాను చాలా నీట్గా ఉంటుంది శారీ. ఇప్పుడు కూడాను దగ్గర 30 ఇయర్స్ అవుతుందండి ఈ శారీ కుట్టి. ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదండి. సిల్క్ శారీస్ కాబట్టి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. అసలు కొంచెం కూడా డల్గా కూడా అవ్వలేదు. ఏమో అద్దాలు కుట్టినప్పుడు ముందు ఫెవికాల్ తోటి కొంచెం అంటించేసుకొని అద్దం కదలకుండా ఉన్న తర్వాత కుట్టామండి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ చూసారు, ఈ ఎల్లో కలర్ వర్క్. ఇది మక్మల్ దారం అని చెప్పేసి వేరేగా వచ్చేదండి. పెద్ద సూదితోటి వేసుకొని కానీ కుట్టలేమన్నమాట. దీంతో సూదిలోకి ఈ దారం ఎక్కదండి, లావుగా ఉంటుంది ఈ దారం. అదిని చక్కగా పెద్ద సూదిలో వేసుకొని అలాగే పువ్వులన్నీ కుట్టి చిప్పు వర్క్ కూడా చేత్తో కుట్టిందండి. ఇది మగ్గం వర్క్ కాదండి, ఇది చేత్తో కుట్టిన ఈ వర్క్ అండి. అదిని నీట్గా ఉన్నదండి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. ఇంచు కూడా చెక్కు చెదరకుండా చక్కగా అలాగే ఉన్నది. చూసారు కదా. మీరు ఎప్పుడైనా ఇటువంటి వర్కులు చేశారా? కామెంట్ చేయండి. ఎవరన్నా శారీస్ అదిని వర్కులు చేసామనుకుంటే కామెంట్ చేయండి. మేము కూడా చూసి సంతోషపడతాము. ఇంక ఈ వర్క్ చూసారా,
ఇది పూసల వర్క్ అండి. ముత్యాలు, సన్న ముత్యాలు ఉంటాయి కదా, బయట అమ్ముతారండి పూసలు అదిని. దాంతో ఇలా వర్క్ అదిని చేసుకున్నాము. గీతలన్నీ అదే వర్క్. ఇంకా మధ్యలో ఏదన్నా ఫ్లవర్ కుడదాం అనుకున్నాము, అప్పటికే ఓపిక అయిపోయింది. అందుకని చెప్పేసానని చక్కగా చిన్నగా స్టోన్స్ అదిని ఫ్లవర్ మోడల్ స్టోన్స్ అది తీసుకొని ఫెవికాల్ పెట్టి అంటించామండి. తర్వాత మళ్ళీ దానిపైన హోల్ ఉంటే హోల్లోంచి మళ్ళీ థ్రెడ్ అది తీసుకొని మళ్ళీ కుట్టాము. బార్డర్ అది వచ్చింది. ఇదేమో మోకాళ్ళ వరకు బార్డరు. అలాగ రకరకాల డిజైన్స్, రకరకాల బార్డర్స్ అలా కుట్టేవాళ్ళం. ఇదేమో షాడో వర్క్ అంటారండి. రివర్స్ కుట్టాలి. శారీ మాత్రం రివర్స్లో మనకు కనబడుతుంది అన్నమాట. వెనకాల వైపు నుంచి కుట్టాలి. కుట్టడం అంతాను పైకి మాత్రం అందంగా కనబడుతుంది. ఇది ఒక వర్క్ అండి. ఇది ముద్ద కుట్టానండి. ఇది కాశ్మీరీ వర్క్ టైప్లో ఉంటుందండి. ఇది ముద్ద కుట్టానండి. అలా సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా ఉన్నదో. ఇంకా ఇది ఒక రకం వర్క్ అండి. ఇది కచ్చి వర్క్ అంటారండి. ఇప్పటికీ ఎప్పటికీ కుట్లలోని రారాజు అనుకోవాలండి. కుట్లు అల్లేటోళ్ళకి తెలుస్తుంది. కుట్లలో రారాజు. నేర్చుకోవడం కొంచెం కష్టము చూడడానికి, తర్వాత నేర్చుకున్న తర్వాత సులువుగా ఉంటుందండి. ఇంకా ఇది ఒక రకమైన వర్క్ అండి. ఇది కూడా సింపుల్ వర్కే. మగ్గం వర్క్ కూడా కలిపి చేసుకున్నామండి. మగ్గం వర్క్ నేర్చుకునే కొత్తల్లోని ఇలాగ టెస్టింగ్ కోసం అన్నట్టుగా చిన్న చిన్న వర్కులు చేసుకున్నామండి. ఇలాగదిని మీకు నచ్చిందండి శారీస్ అదిని. ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. దీంట్లోని చాలా రకాల కుట్లు ఉన్నాయండి. ముద్దు కుట్టు ఉంది, ముడి కుట్టు ఉన్నది, కాడ కుట్టు అది ఉన్నది. ఇలాగా 4-5 రకాల కుట్లు కలిపి సింపుల్గా డిజైన్ తోటి ఇలా చేసామండి. ఇది చూసారా, ఇది అంతా మొత్తం అక్కడక్కడ చిప్పది వేసి ఇలాగ గొలుసు కుట్లా కుట్టి మధ్యలో ముద్ద కుట్టామండి. మామిడి పిందులు చూడడానికి మామిడి పిందులే కనబడతాయి, కానీ ఇంకా వెనకాల గీతలు అవి కనబడవండి. అంత నీట్గా ఉంటుందండి. ఇది కొంచెం ఓల్డ్ అయ్యింది కదా, చిన్న బార్డర్ ఉంది కదా అని మళ్ళీ దానిపైన కుట్టుకున్నామండి. ఇదేమో చిన్న డిజైన్ ముద్ద కుట్టమాట. చక్కగా నీట్గాను రోజుకి ఒక పువ్వు కుట్టినా కానీ నీట్గా ఉండాలి అని చెప్పేసానని ఇది బెంగళూరు సిల్క్ అండి. ఇది క్లాత్ అదిని అటువంటి క్లాత్ మీద కుట్టేవండి. ఇప్పుడు కూడా చాలా బాగుందండి. ఇప్పుడు లేటెస్ట్గా తీసిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడాను. చాలా నీట్గా ఉంటుంది కూడా, వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ముద్ద కుట్టది. ఇది రేకులు, ఆకులు ఇవన్నీ కూడా ముద్ద కుట్టు. కాడ మాత్రం కాడ కుట్టారండి అంతాను. నేను, మా సిస్టరు, మా మదరు అందరూ కలిపి కుట్టేవాళ్ళం అండి ఇవన్నీ కూడాను. ఆ ఖాళీ సమయాల్లోని సాఫ్ట్ టాయ్స్ అని ఇంకా మిగిలిన వర్కులు, బుట్టలు, బ్యాగులు, స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే బ్యాగులు ఎవరికి వాళ్ళు కుట్టుకునే వాళ్ళం అండి. ఈ రోజుల్లో బయట కొనుక్కుంటున్నారు. అలా కాకుండా మేము సొంతంగా నేర్చుకొని కుట్టుకునేటోళ్ళం. ఇది కూడా ముడి కుట్టి, ముద్ద కుట్టు అన్ని రకాలు ఉన్నాయండి దీంట్లో కూడాను. ఈ శారీలో కూడాను చూస్తున్నారా, దూరం నుంచి అయినా కానీ ఎంత అందంగా కనబడుతుందో శారీ అదిని. ఇది ఖాదీ సిల్క్ అండి. ఇది ఖాదీ సిల్క్ క్లాత్ ఖాదీ బండార్లో నమ్ముతారు. ఇది ప్లెయిన్ శారీస్ తీసుకొని దాని మీద డిజైన్స్ అది మేమే సొంతంగా వేసుకొని కుట్టుకునే వాళ్ళం అండి ఇదంతాను. ఇంక ఈ శారీ చూసారా, ఇదేం పెయింటింగ్ కాదండి, డిజైన్ కాదు ఇదేమిని. చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఒకప్పుడు ఫ్యాషన్ అన్నమాట. ఇది నవ్వారు కుట్టు అంటారండి దీన్ని. మన దగ్గర ఇన్ని రకాల శారీస్ కుట్టిన తర్వాత ఒక రీలు, 2 రీళ్ళు అలాగా రీల్స్ అది మిగులుతాయంట కదా, దారపు రీళ్ళు అవన్నీ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అది వేసి పైన ఇంకో కలర్ తోటి నవ్వారు బద్దలు అల్లినంత ఇదిగా ఈజీగాని ఇవన్నీ కుట్టడేనండి. కనీసం ఒక్క సీతాకోక చిలుక కుట్టాలంటే 1 గంట పైన పట్టేదండి ఈ సీతాకోక చిలుక దీని. ఈ పువ్వులన్నీ నెట్ వరకు మోకాళ్ళ వరకు బార్డర్ వచ్చేటట్టుగా కుట్టుకున్నామండి ఆ రోజుల్లోనే. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.